కొంచెం సబ్జెక్ట్ తర్వాత సంగతి. నా క్వశ్చన్ ఏంటంటే, అసలు యేసు ప్రభు ముందా పరలోకం ముందా? మనలో మాట అందరు చెప్పండి. యేసు ప్రభు ముందా పరలోకం ముందా? అందరు చెప్పండి. యేసు ప్రభు ముందా పరలోకం ముందా? పరలోకం పుట్టింది ఎప్పుడు తెలుసా? యేసు పుట్టక ముందు పరలోకం లేదు. పరలోకం పుట్టింది ఎప్పుడు తెలుసా? యేసు పుట్టిన తరువాత. చాలా మందికి తెలియదండి. డైరెక్టర్ గారు ఎప్పుడో చెప్పారు ఇవన్నీ, ఎవరికి ఎక్కవు. డైరెక్టర్ గారు ఎప్పుడో చెప్పారు ఇవన్నీ, ఎవరికి ఎక్కవు. యేసు ముందు పరలోకం లేదు. స్వర్గము, హెవెన్ అంటారు చూసారు, ఇవి లేవు. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 31. ఆయన కలుగ చేసిన పరలోకమును బట్టి, ఆయన కలుగు చేసిన పరలోకము, దేవుడు ఏం చేశాడట? పరలోకం కలుగు చేశాడట. ఎప్పుడు? కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఇది పట్టుకోండి, అది పట్టుకోండి. యోహాను సువార్త 1:2 వచనం. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. అవును. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. యేసు పుట్టక ముందు పరలోకం లేదు. యేసు పుట్టక ముందు పరలోకమే లేదు. ఎప్పుడు పుట్టింది పరలోకం? కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అంటే యేసు పుట్టాలి. అప్పుడు యేసు పుట్టిన తర్వాత దేవుడు ఏం చేశాడట? ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు. పరలోకం చేసేసరికి యేసు ప్రభుకి ఎలా ఉందట? ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు. ఎలా ఉందో చూడండి, లోకం ఎలా ఉందో చూడండి. పరలోకంలోకి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అన్నమాట మనకి? సంతోషం. ఈ లోకంలోనైతే దుఃఖం, బాధ, ఏడుపు. చీ బాలేదు, చీ ఇలా ఉందేటి, ఈ వీధి బాలేదు, మీకు ఏది నచ్చదు కదండి. ఈ లోకంలోకి రాగానే ఏమనిపిస్తుందండి? అబ్బా కుళ్ళు కాలం, అబ్బా ఇబ్బలేగా ఉందండి అంటారా ఎవరన్నా? దరిద్రం. స్వర్గం ఎలా ఉందట? ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించు. భలే ఉంది బాబు. అంటే పరలోకం ఎలా ఉంటుంది తెలుసండి? గొప్ప సంతోషం అండి, భలే ఉంటుంది పరలోకము. కోటాను కోట్ల మంది దేవదూతలు, సైన్యం, సేవకులు. ఎలా ఉందో చెప్పండి. భోజనాలు ఉన్నాయంటారా? వాటర్ ఫాల్స్ ఉన్నాయంటారా? పక్షులు ఉన్నాయంటారా? జంతువులు ఉంటాయన్నారా? లేకపోతే ఇక్కడ ఏం దొరుకుతుందని ఆయన సంతోషిస్తున్నాడు. ఆ లోకంలో ఏముందని? బంగారం రోడ్లనా? మీరు ఊహించనిది, మీరు ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా పరలోకం దేవుడు చేశాడట. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి. పరలోకం పుట్టింది ఎప్పుడు తెలుసా? యేసు పుట్టిన తరువాత. చాలా మందికి తెలియదండి.